చెప్పండి బ్రో. డబల్ వచ్చింది బ్రో. ఓకే బ్రో పైన ఉంది కింద లగేజ్ బ్రో, పైన. ఓకే బస్ వచ్చేసింది. పెడతారు బ్రో ఇక్కడ. ఓకే బస్ వచ్చేసింది. ఇప్పుడే మలేషియా ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. సో జస్ట్ అక్కడ మన పాస్పోర్ట్ చూపించాము. సో మనం స్టాంప్ వేసి మన పాస్పోర్ట్ని మళ్ళీ మనకి ఇచ్చేసారు. లగేజ్ స్కాన్ చేసి ఇప్పుడే బయటకు వచ్చాము. ఇదండి మన బస్సు. చూడండి ఎంత సూపర్ ఉన్న బస్సు. సీట్ కింద సీట్స్ ఉన్నాయి, పైన సీట్స్ ఉన్నాయి. బస్సు నేను చూడలేదు అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి క్లియర్గా చూపిస్తాను. అది బస్సు ముందు నుంచి. సో ఇప్పుడు మనం లోపల చూద్దాం. డ్రైవర్ సీట్ ఎంత కంఫర్టబుల్గా ఉందో చూడండి. సో ఇవి సీట్స్. వచ్చేసామండి మళ్ళీ మన ప్లేస్కి. ఇక్కడ మనం ఇంపార్టెంట్ థింగ్ ప్రతిసారి పాస్పోర్ట్ తీస్తూ పెడతా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అయిపోయింది. ఇంకా మనం కోలాలంపూర్కి వెళ్ళడానికి మధ్యాహ్నం 3:30 అవుతుంది ట్రాఫిక్ లేకపోతే ఇంకొంచెం లేట్ అవుతుంది. చూద్దాం దారి లేదన్నా మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మళ్ళీ ఆన్ చేస్తాం వీడియో. ఇప్పుడే మీరు వెనకాల చూస్తున్నారు కదా, ఈ హోటల్కి అయితే వచ్చేసాము. ఇది చాలా పెద్ద హోటలు, 43 ఫ్లోర్స్ ఉందంట. మీకు చూపిస్తాను ఒకసారి. ఒకసారి చూడండి ఎంత పెద్ద ఉందో. సో ఇది మాకు
తక్కువ డబ్బులకే వచ్చేసింది. అంటే మనం ఇండియాలో కంపేర్ చేస్తే 5,000 పడింది. 2 నైట్స్ అనమాట. మంచిగానే వచ్చింది అనిపించింది. సార్ చూడండి ఇట్లా కూడా 43 ఫ్లోర్స్ నియో సూట్స్. సో మనకి ఇక్కడ కాఫీ, టీ, హోటల్స్ ఉన్నాయి కింద. బాగుంది లొకేషన్ చూడండి. ఇక్కడ నుంచి మనకి ట్విన్ టవర్స్కి ఒక 3.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇదైతే మనకి ఇచ్చిన అపార్ట్మెంట్స్, చాలా పెద్దది. సో ఇదైతే మన రూమ్లో వచ్చేసి స్కాన్ చేసి చూసాము. వావ్, ఇంకా వావ్ స్విచ్ ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేసి లైట్స్ ఫుల్, ఇక్కడ కుకింగ్ చేసుకునే దానికి అంతా పెట్టున్నారు. వాష్రూమ్, మంచి టీవీ, ఫ్యాన్ చూడండి ఎంత బాగుందో. సో దట్ జస్ట్ డైనింగ్ కోసం మంచిగా సోఫా మనకి ఎంత ఇచ్చున్నారు. ఇది వచ్చేసి లివింగ్ రూము విత్ టీవీ. ఇప్పుడు మనం ఇటు వచ్చామంటే ఇది డబల్ రూమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఒక బెడ్రూము. సో బేసికల్లీ మేము బుక్ చేసుకున్న ఇద్దరికే, బట్ ఇది వచ్చేసి క్వీన్ సైజ్ బెడ్, 2 మనుషులు పడుకోవచ్చు. బట్ ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుంది. ఏసీ మొత్తం చాలా అయితే నాకైతే మంచిగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్గా వాష్రూమ్కి అయితే వెళ్దాం. ఇది వాష్రూమ్లో చూడండి. సో అది వచ్చేసి హీటరు, చాలా నీట్గా ఉంది వాష్రూమ్ కూడా. సో షాంపూ ఉంది ప్లస్ బాడీ వాష్ ఉంది, 2 ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకొక రూము. దీంట్లో ఫ్యాను, ఏసీ రెండింటికి రిమోట్స్ ఉన్నాయి. ఇది ఇంకా పెద్ద రూమ్ అనమాట. ఇది కింగ్ సైజ్ బెడ్. సో బ్యాగులు మొత్తం ఇదండి. ఐరన్ బాక్స్ ఉంది, డ్రైయర్ ఉంది, ఐరన్ చేసుకునే దానికి స్టాండ్ కూడా ఇచ్చారు. సో ఇదైతే మన రూమ్ టూరు. సో ఇది మనకైతే చెప్పాను కదా 2 నైట్స్కి అండ్ మంచి కన్వీనియంట్ ప్రైస్లోనే వచ్చింది. సో చాలా బాగుంది అన్నమాట. ఫ్రెండ్స్, రూమ్ టూర్ అయితే ఇది. చూద్దాం నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ మళ్ళీ ఇంకొక బైక్ చేస్తాం. ఇప్పుడైతే మనం మలేషియా ట్విన్ టవర్స్కి అయితే వచ్చేసాం. ఎంత పెద్దదండి ఇది. ఆకాశం ఉండాలి, ఆకాశం కనిపిస్తుంది. ఇవన్నీ బిల్డింగ్స్ అంటే నేను నమ్ముతాను. వావ్, లైటింగ్ చాలా బాగుందండి. బ్రో ఇదేనా లోపలికి వెళ్ళాలా? మనం దూరంకి వెళ్ళాలి బ్రో. ఎట్లా దూరంకి వెళ్ళేది?
సో ఇది కౌలాలంపూర్ మలేషియా క్యాపిటల్. మేజర్ టూరిస్ట్ అట్రాక్షను ఈ బిల్డింగేనండి కౌలాలంపూర్కి. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇంజనీరింగ్స్ అని చెప్పొచ్చు. ద వెల్ ఆర్కిటెక్టెడ్ బిల్డింగ్స్ in entire world. See how huge it is, like a Burj Khalifa. Even earlier when Burj Khalifa అనేది బిల్డ్ చేయక ముందు ఇదే హైయెస్ట్ బిల్డింగ్ అంటే నమ్ముతారా మీరు ప్రపంచంలోనే? ఐ మీన్ లిటరల్లీ ఇట్ ఈస్ హిట్టింగ్ స్కై. మార్వెలస్ అండి, వండర్ఫుల్. ఇంకా మీకు వ్యూ చూద్దాం అంటే కొంచెం డిస్టెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా వ్యూ బాగుంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. మామూలుగా ఇక్కడ సూర్య కేఎల్సిసి చూడండి, దూరంగా వెళ్ళే చూసాం కదా. కేఎల్సిసి ఇంకా వ్యూ సూపర్గా ఉంటుంది. కౌలాలంపూర్ సిటీ సెంటర్. ఇక్కడికి వెళ్దాం పదండి. సో ఈ పర్టికులర్ బిల్డింగ్ వచ్చేసి పెట్రోనస్ టవర్స్ అని అంటారు. సో పెట్రోనస్ టవర్స్ అని ఎందుకు వచ్చిందంటే అది యాక్చువల్గా ఈ టవర్స్ రెండు ట్విన్ టవర్స్, ఐడెంటికల్ టవర్స్, వాళ్ళ ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించిన ఆఫీస్. తర్వాత ఎంక్వైరీ చేసాం, అంటే జస్ట్ అడిగాం అసలు ఏం ఆఫీసు, సాఫ్ట్వేర్ ఆఫీసా లేదంటే ఇది వేరే దగ్గర నుంచి ఇంకేమైనా కంపెనీస్కి సంబంధించిన ఆఫీస్ అంటే ఇది వచ్చేసి మలేషియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించిన ఆఫీస్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. లోకల్స్ కావచ్చు, టూరిస్ట్ మెయిన్ అంటే పెట్రోల్ బాగా వచ్చిన డబ్బులతో కట్టింది అని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ అది ఎంతవరకు నిజం అయితే తెలియదు. బట్ ఇదైతే ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించింది. ఇంకోటి కూడా మలేషియాకి మేజర్ ఎకానమీ ఏంటంటే, చూడండి ఎంత పెద్ద స్క్రీన్. యాక్చువల్గా బస్సులో వస్తున్నప్పుడు దాదాపు ఇక్కడికి 350 కిలోమీటర్స్ ఉంది. సో 350 కిలోమీటర్స్ ఫ్రమ్ సింగపూర్ నుంచి కౌలాలంపూర్ అంటే దాదాపు 325 కిలోమీటర్స్కి పామ్ ట్రీస్ ఉన్నాయి. అంటే వీళ్ళు వన్ ఆఫ్ ద హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ పామ్ ఆయిల్ అన్నమాట. సో అది ఎంత అంటే ఈవెన్ మలేషియా మొత్తం మీద కొండలు ఎక్కువగా ఉన్నాయి. ఆ కొండల్లో కూడా వాళ్ళు ఎంతో బాగా చెట్లు వేసి వాళ్ళ యొక్క ఎకానమీని ఇంక్రీజ్ చేసుకున్నారు. అంటే వన్ ఆఫ్ ద 1 రింగిట్ వచ్చేసి మనకి దగ్గర 18 రూపీస్ అనుకోండి మన ఇండియన్ కరెన్సీకి. వాళ్ళ యొక్క కరెన్సీ ఇంక్రీజ్ అవ్వడానికి టూరిజం ఒక రీజన్ అయితే, మేబీ పామ్ ఆయిల్ కూడా ఇంకొక రీజన్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే కౌలాలంపూర్ వరకు సిటీ అవుట్స్కట్స్గా మొత్తం పామ్ ఆయిల్ ట్రీస్ ఉన్నాయి అండ్ టేక్ ట్రీస్ కూడా ఉన్నాయి, బట్ మోస్ట్లీ పామ్ ఆయిల్ ట్రీస్. సో పామ్ ఆయిల్ ట్రీస్ మళ్ళీ ఎప్పుడో లైఫ్ టైంలో వచ్చే అవకాశం. హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ మలేషియా. ఇప్పుడే ఫోటోలు తీసుకోవడానికి తీసుకున్నామండి. ఇక్కడ దీని ముందు ఫోటోలు తీసుకునే దానికి మన ఫోన్స్లో అయితే సరిగ్గా రావట్లేదని చెప్పేసి ఇక్కడే మనోడు ఒకడు ఫొటోస్ బిజినెస్ ఒకటి ఉంది, వాళ్ళ దగ్గర ఫ్లాష్ లైట్ ఉంది. ఆ ఫ్లాష్ లైట్ పెట్టి ఐఫోన్తో క్యాప్చర్ చేస్తే 2 ఫోటోలు తీసుకునేదానికి 20 రింగిట్లు చెప్పారు. సో మేము అట్లాగా బేరం ఆడి ఒక 15 ఫోటోలు తీసుకున్నాం, దానికి 50 రింగిట్లు. 50 రింగిట్స్ అంటే చాలా ఎక్కువ కాస్ట్ అనమాట. సో మనకి క్యాబ్లో పెట్టుకుంటేనే మనం ఎంతో దూరం నుంచి క్యాబ్లో వస్తేనే 20 రింగిట్స్ అయింది, నాకు 25 రింగిట్స్. సో వీళ్ళు సింపుల్గా ఒక 5 ఫోటోలు ఒక 1 మినిట్ 2 మినిట్స్లో తీసి 50 రింగిట్స్ తీసుకున్నారు. సో ఇది ఒక బిజినెస్, మనం వాళ్ళు కూడా తప్పట్లేం. బట్ మన ఫోన్స్లో రావట్లేదు కాబట్టి నైట్ టైం ఇది బాగుంటుంది కాబట్టి, ఇన్ని బట్టీలు ఉన్నాయి కాబట్టి మనకు డబ్బులు పెట్టక తప్పలేదు. సో ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందో. ఓకే, ఈ
ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఏంటంటే మనకి ఇది పబ్లిక్ బ్యాంక్ అంట, మనకి తెలియదు అదేందో. పబ్లిక్ బ్యాంక్ అని ఉంది దాంట్లో. సో ఇప్పుడు చూడండి వ్యూ బాగా వస్తుంటుంది మీకు కూడా. సో ఇది వచ్చేసి పబ్లిక్ బ్యాంక్ అంటున్నారు, చాలా బాగుంది. సో ఇక్కడ మోస్ట్లీ టూరిస్టులే ఉన్నారండి, లోకల్స్ మాత్రం ఇక్కడ టూరిస్టులతో బిజినెస్ ఎట్లా చేయాలని బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా టూరిస్టులు ఎప్పుడు ఒకసారి వస్తారు కాబట్టి పెద్దగా డబ్బుల గురించి ఆలోచించేటట్టుగా లేరు, బట్ కొంతమంది ఆలోచిస్తారు. మేమైతే అతనితో బేరమాడి 50 రింగిట్స్కి తగ్గొట్టాం, బట్ అది కూడా ఎక్కువే, కానీ ఏం చేయలేం. సో ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది పెట్రోల్తో వచ్చిన డబ్బులతో కట్టిందంట, అందుకని చెప్పేసి ఇది పెట్రోనాస్ టవర్స్ అంటారు. నార్మల్గా ట్విన్ టవర్స్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇవి 2 టవర్స్ మీరు చూశారు కదా. బట్ కనెక్టెడ్గా ఒక బ్రిడ్జ్ ఉంది మనకి మధ్యలో. సో దాన్ని 2 టవర్స్ని కనెక్ట్ చేసేది. చాలా ఓల్డ్ది ఇది, బట్ స్టిల్ ఎలిగెంట్, బ్యూటిఫుల్. సో ఇది ట్విన్ టవర్స్ లోపలికైతే మనం వచ్చేసాం. చూడండి మనం లోపల కూడా చూస్తున్నాం అనమాట. అసలు ఏందో ఈ వ్లాగింగ్ అనేది నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, బట్ స్టిల్ ట్రై చేస్తున్నా ఏదైనా మంచిగా విషయాలు మీకు చూపించడానికి. చూడండి కార్ రేస్ F1 కార్. ఈ బిల్డింగ్ అయితే మంచిగా ఉంది, ఎన్ని సంవత్సరాలు అయినా కూడా బాగా మెయింటైన్ చేస్తాం. కార్ మనమే పడుతుందేమో చూడండి. సూర్య KLCC మీన్స్ కౌలాలంపూర్ సిటీ సెంటర్. బ్యాంక్ ఉంది, ఏదైనా డబ్బులు కావాల్సి ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వెళ్దాం బ్రో, ఎక్కడికైనా వెళ్దాం. బట్ కాస్ట్ ఈ పెద్ద షోరూమ్లో అయితే ఫుల్ కాస్ట్ ఉంటాయి. బయట అటు బాగా ఫస్ట్ కింద ఏం లేదు. ఓ కింద MRT అంటండి. ఓకే, వెరీ నైస్. బ్రో అన్నీ జాగ్రత్త చూసుకోండి, డబ్బులు చూసుకుంటా ఉన్నాను. ఇంకొక విషయం మనం మాట్లాడుకుందాం. తప్పదు బ్రో, ఇది నాకు అర్థమైంది మాత్రమే, నా అభిప్రాయం. నేను ఎక్కడ చదవలేదు, బట్ ఇది నేను గమనించిన విషయం మాత్రం షేర్ చేసుకుంటున్నాను. ఈ రోడ్ వేలో ఒక 350 కిలోమీటర్స్ వస్తూ ఉంటే రోడ్డు అటువైపు ఇటువైపు చూస్తుంటే మనం మొత్తం అడవి ఉంది, కొండల మీద మొత్తం కొండలే కనిపించాయి. అండ్ ఇంటర్నల్గా మనం సిటీలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఎత్తుడు ఏదైతే ఉందో అది దూకుడు అట్లాగా స్లోప్స్ స్టీప్గా ఉన్నాయి. స్ట్రీట్స్ కూడా కొన్ని దగ్గరలో ఎత్తుగా ఉన్నాయి, అంటే ఎక్కేదానికి కష్టం. సో ఇవన్నీ ఉండడానికి కారణం బట్టి ఈ ల్యాండ్ యొక్క ఏరియాని బట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి మలేషియా అని పేరు పెట్టారేమో అని అనిపించింది నాకు. సో ఏషియా పక్కన పెడితే MALAY మలై అంటే తమిళ్లో కొండ అన్నమాట. సో ఈ దేశం అంతా కూడా ఎక్కువ కొండలు ఉన్నాయి కాబట్టి మలేషియా అనే పేరు వచ్చిందేమోనని నాకు అనిపించింది. ఇది ఎంతవరకు నిజమో కాదు నాకు ఐడియా లేదు, బట్ నాకు అనిపించింది మాత్రం మీతో షేర్ చేసుకున్నాను. ఒక్కోటి మినిమం 10,000 ఉంటుంది. సింగపూర్
అవర్స్ అంతా షాపింగేనా? కాదు హోటల్ ఓ, ఇది మిడిల్లో బ్రో. ఓకే ఓకే. బ్రో ఎంతనే దుకాణం క్లోజ్డ్ బ్రో. అమ్మాయి క్లోజ్ అయిందని చెప్పి నమస్కారం పెడుతుంది. టైం 10 అయింది కదా, ఒక్కో షాప్ క్లోజ్ చేస్తూ ఉన్నారు బ్రో. బ్రో అన్నీ పెట్టారు కదా మీరు దీంట్లో. అన్నీ ఉన్నాయి బ్రో. టెప్పన్యాకి అనేది సింగపూర్లో కూడా ఉంటుంది. డైరెక్ట్ పెనం మీద వేసేస్తారు, తినేయాలి. టెప్పన్యాకి. పోదాం పండి, చూద్దాం ప్రైస్లు ఎంత ఉన్నాయో. 599 రింగెట్స్, $200 559. 150 బ్రో. హౌ మచ్? $50. టూ మచ్ ఆఫ్ కాస్ట్. బ్రో లకోస్ షోరూమ్ క్లోజ్డ్. పదం పదండి అనుకుంటా, బట్ ఇక్కడ మంచి కాస్ట్ ఉంటుంది బ్రో. సింగపూర్ కంటే కాస్ట్ ఉంటుంది. అంటే ప్రైమ్ సెంటర్ కదా, అందులో ఇది. వెళ్ళిపోదాం బ్రో. టైం 10 అయింది, అన్ని షాప్స్ క్లోజ్ చేస్తూ ఉన్నారు. మ్యూజిక్ చూద్దాం ఎంత పదండి పదం. ఎస్జిడి రేట్స్ కూడా ఇచ్చింది, బట్ స్టిల్ కాస్ట్లీ బ్రో. డ్రెస్సులు చూద్దాం పరంగా. లేడీస్ 129. రండి.
స్ట్రైట్ ఇప్పుడైతే మేము నైట్ మార్కెట్కి వెళ్తున్నాము ఫుడ్కి షాపింగ్కి ఏదైనా ఉంటే. ఫుల్ ఆఫ్ బిల్డింగ్స్ అండి, ఫుల్ ఆఫ్ బిల్డింగ్స్. బండ్లు వస్తుంటాయి. 4 Seasons హోటల్. బ్రో మ్యాండరిన్ హోటల్ సింగపూర్లో కూడా ఉంది బ్రో. మ్యాండరిన్ హోటల్. మనం తెలుగులో మాట్లాడుతుంటే వాళ్ళందరూ చూసి మనం చూసి విచిత్రంగా చేస్తుంది. వేరే తెలుగులో వస్తారా? లేదు బ్రో, కంపారిజన్ లేదు బ్రో. సింగపూర్కి సిటీ అంటే కౌలాలంపూర్లో ఇది ఒకటే, దీని చుట్టుపక్కలే. తర్వాత ఇంకా జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ బయటకు వెళ్ళినా ఏం లేదు ఇక్కడ. సో ఈ సిటీ అంతా మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ యొక్క 1 or 3 కిలోమీటర్స్ ఏరియా మాత్రం, టోటల్గా సరౌండింగ్ 5 కిలోమీటర్స్ ఏరియా మాత్రం ఫుల్ ఆఫ్ బిల్డింగ్స్, ఫుల్ సిటీ. స్ట్రైట్కి వెళ్ళి ఒక 300 మీటర్స్ తర్వాత రైట్ తీసుకోవాలి. నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు చూడాల్సిన ప్లేసు ట్విన్ టవర్స్ అనుకున్నాము. ఎందుకంటే మేము రీచ్ అయ్యేసరికి 3:30 అనుకున్నది, బస్సు 6:30కి వచ్చింది. సో రూమ్కి వచ్చేసరికి 7:30 అయింది, 8 అయింది. లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈరోజుకి ఇది ఒక్కటే చూసి ఇంకా జస్ట్ రోడ్లు ఎక్స్ప్లోర్ చేసి ఈ రోజుకి వై కాల్డ్ ఇట్ ఏ డే. సో మళ్ళీ రేపటి వీడియో ఉంది, రేపు వచ్చేసి మంచిగా సీనరీ ఉండే వీడియో వస్తుంది నేచర్ పరంగా, అది చూద్దామండి. ఇవాళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.